వెల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ 12 బాక్స్ అండ్ దిస్ ఇస్ శేష్ కుమార్. అందరికీ ముందుగా జై శ్రీరామ్. సో ఎప్పటి నుంచో నేనైతే మన ట్రిప్కి వెళ్ళాను కానీ దానికి సంబంధించిన బడ్జెట్ ఎంత అయిందనేది, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ అనేది మాకు వీడియో చేద్దామని అయితే ట్రై చేస్తున్నా. బట్ అన్ఫార్చునేట్ నాకు అవ్వలేదు. సో ఇప్పుడైతే కుదిరిందనమాట. అందుకని చెప్పేసి ఈ ట్రిప్కి సంబంధించిన బడ్జెట్ ఎంత అయింది, ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ట్రిప్కి వచ్చేసి మేము ఇద్దరం అయితే వెళ్ళాము, నేను మా ఫ్రెండ్. నాకు అయితే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు అనమాట, ఒక పేజ్ని అయితే సజెస్ట్ చేసిండు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ పక్కకైతే మెన్షన్ చేస్తా చూడండి. ఇది వచ్చేసి మనకి మౌంటైన్ థ్రిల్స్ అనమాట, వాళ్ళ పేజ్ అనమాట. ఇది మీకు కావాలనుకుంటే దీంట్లో అయితే ఒకసారి వెళ్ళి చూడండి. వీళ్ళే మాకు ప్యాకేజ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఏంటంటే వీళ్ళు 6,500కి అయితే మాకు టోటల్గా 3 days 2 nights ప్యాకేజ్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఐటర్నరీ మొత్తం వీళ్ళు చూసుకున్నారు, దగ్గరుండి పికప్ నుంచి డ్రాపింగ్ వరకు మొత్తం వీళ్ళదే. సో మాకు ఇందులో మాకు ఏమేమి ప్రొవైడ్ చేశారంటే, ఫస్ట్ డే ట్రైన్ టికెట్స్ వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనకు నాంపల్లి నుంచి అయితే ట్రైన్ ఉంటుంది, హూబ్లీకి అయితే రీచ్ అయిపోతాం. హూబ్లీ దగ్గర నుంచి పికప్ చేసుకొని మొత్తం అంతా చూపించుకొని మళ్ళీ హూబ్లీ స్టేషన్లో దింపి రిటర్న్ వచ్చేంత వరకు వీళ్ళే చూసుకుంటారు అన్నమాట. సో బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే స్టేషన్ టు స్టేషన్ పికప్ డ్రాప్ మొత్తం వీళ్ళదే. అండ్ మనకైతే 3 days 2 nights అని చెప్పాను కదా, స్టే కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఫస్ట్ డే ఫుడ్ మాత్రం వీళ్ళు అరేంజ్ చేస్తారు. సెకండ్ డే థర్డ్ డే మాత్రం మనదే ఉంటుంది. మనమే ఫుడ్ అయితే మన అమౌంట్ అయితే పెట్టుకోవాలి ఫుడ్ కోసం. సో అదే మాకు జరిగింది. సో ఫస్ట్ డే వీళ్ళు ఏం చేశారంటే, మాకు ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేశారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నాంపల్లి నుంచి హుబ్లీకి అయితే రీచ్ అయ్యాము. హుబ్లీ నుంచి క్యాబ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం 6 members అయితే పికప్ చేసుకున్నారు. యాక్చువల్గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక 15 members దాకా వచ్చి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. బట్ అన్ఫార్చునేట్లీ అంతమంది అయితే లేకుండే. సో 6 members వల్ల మాకు ఒక ఎట్టిగా కార్ని అయితే ప్రొవైడ్ చేశారు, క్యాబ్. సో మొత్తం దాంట్లోనే అన్నమాట. ఫస్ట్ డే వచ్చేసి వీళ్ళ ఐటర్నరీలో ప్రొవైడ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ మనమైతే హుబ్లీకి అయితే రీచ్ అవుతాం. హుబ్లీ నుంచి దండేలికి అయితే వెళ్తాం. దండేలిలో రిసార్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, అదే ఫస్ట్ డే. రిసార్ట్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మేము అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే దండేలిలో వాటర్ అడ్వెంచర్స్కి అయితే వెళ్ళాం అనమాట. వాటర్ అడ్వెంచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు, మీరు అక్కడి నుంచి అయితే చేసి చూడండి. దాంట్లో మాకు వాటర్ యాక్టివిటీస్లో ఏమేమి ప్రొవైడ్ చేసిందంటే, ఒకటి జిప్ లైన్ ఒకటి ప్రొవైడ్ చేశారు, కయాకింగ్ ప్రొవైడ్ చేశారు, అండ్ వాటర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా కొన్ని ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ మాకు టైం తక్కువ ఉండడం వల్ల అవన్నీ కవర్ చేయలేకపోయినాము. బట్ నెక్స్ట్ లెవెల్, దానికి సంబంధించిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూడండి. మజా ఉంటుంది అది. అండ్ అక్కడి నుంచి అదంతా కంప్లీట్ అయిపోయేసరికి 4 or 5 అవుతుంది. సో అక్కడి నుంచి మనమైతే మళ్ళీ రిసార్ట్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. రిసార్ట్లో లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ టైంలో మనకైతే ఉంటాయి కదా రిసార్ట్లో డీజేలు, వాటర్, రెయిన్ డాన్స్, స్విమ్మింగ్ పూల్. సో ఇదంతా ఉంటుంది అన్నమాట. అది ఫస్ట్ డే అట్లా కంప్లీట్ అయిపోయింది. నైట్ స్టే అక్కడ అయిపోయింది. అండ్ సెకండ్ డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడి నుంచి దండేలి నుంచి గోకర్ణకి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. గోకర్ణలో ఫస్ట్ మా ప్లాన్ ఏముండే అంటే, సెకండ్ డే రోజు గోకర్ణకి రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మురుదేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. దాని తర్వాత గోకర్ణ బీచ్, దాని తర్వాత కుండ్లీ బీచ్, ఈ మూడు అయితే కవర్ చేసుకుందాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అందులో కవర్ అవ్వలేదు. సారీ, విభూది ఫాల్స్ మర్చిపోయినా నేను, మెయిన్ అదే మెయిన్. సో సెకండ్ డే వచ్చేసి విభూది వాటర్ ఫాల్స్ నుంచి మురుదేశ్వర్ టెంపుల్ నుంచి గోకర్ణ బీచ్ నుంచి కుండ్లీ బీచ్, ఇవైతే కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అయితే కుదరలేదు. సో ఫస్ట్ మేము ఏం చేసినామంటే, విభూది వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళినాం. అక్కడి నుంచి అయితే గోకర్ణలో స్టే అయితే ప్రొవైడ్ చేశారనమాట, అక్కడికి అయితే వెళ్ళినాము. సో డిపెండ్స్, అంటే మీరు కొంచెం అమౌంట్ ఎక్కువ పే చేసిండ్రు అనుకోండి, మీకు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదనుకుంటే టెంట్స్ ఉంటాయి, ఆ టెంట్స్లో అయితే రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. టెంట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. కొంచెం అమౌంట్ నాకు రూమే కావాలి అనుకుంటే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారనమాట. సో ఇక్కడ నాకు మా ఫ్రెండ్కి అయితే టెంట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మాతో పాటు ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళకైతే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నాకు తెలియదు అది ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడి నుంచి గోకర్ణకి అయితే రీచ్ అయిపోయాను. గోకర్ణలో బీచ్ పక్కన అయితే మాకైతే స్టేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ స్టేస్ వచ్చేసి నయారా అన్నమాట, నివారా రిసార్ట్స్. సో నివారా రిసార్ట్స్ అన్నమాట దాని పేరు. సో దానికి సంబంధించింది లింక్,
దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మేము స్టే చేసింది ఎక్కడ అనేది కూడా మీకు ఇక్కడ వీడియోలో ప్లే అయితే ఉంటుంది, చూడండి ఒకసారి. దానికి ఎదురుగానే బీచ్ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చూడడానికి మజా అనిపిస్తుంది. అండ్ అక్కడ మనకైతే ఈవినింగ్ టైంలో బీచ్లోనే మనకైతే ఫైర్ సో చలిమంటను అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడనే డ్యాన్స్ వేసొచ్చు, తాగేటోళ్ళు తాగొచ్చు, అట్లా అంటే అట్లే ఉంటుంది. అలా సిచ్యువేషన్ మాత్రం మసా అనిపిస్తుంది, చూడండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ మేమైతే ఫొటోస్ దిగినాం, క్రేజీ అంటే క్రేజీ వచ్చినాయి అన్నమాట. అక్కడి నుంచి సెకండ్ డే అట్లా కంప్లీట్ అయిపోయింది మాకు. సో సెకండ్ డేలో మేము చేసింది ఏంటంటే విభూతి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళినాము. ఆ తర్వాత బీచెస్కి అయితే వెళ్ళలేదు. ప్లాన్లో కొన్ని చేంజెస్ అవ్వడం వల్ల మేమైతే డైరెక్ట్ మురుడేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. ఆ రోజు మా అదృష్టం ఏంటంటే జాతర అయితే నడుస్తుండే, సో అందుకని చెప్పి ఫుల్ జనాలు, అందుకే మాకైతే అలా ఫుల్ లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఆ రోజు గోకర్ణ బీచ్ అయితే కవర్ చేయలేకపోయినాం. సో తర్వాత ఏంటంటే ఆ సెకండ్ డే అట్లా కంప్లీట్ అయిపోయింది, స్టే చేసేసినాం. కాకపోతే ఆ సెకండ్ డే మాకు ఏంటంటే ఫుడ్ మేమే పెట్టుకున్నాం అన్నమాట. అమౌంట్ ఎవరు వాళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు ఫుడ్. సో ఫుడ్కి సంబంధించి మొత్తం మా పాకెట్లో నుంచి అయితే పెట్టుకున్నాము. అండ్ థర్డ్ డే నెక్స్ట్ డే ఫైనల్ డే అది. సో ఫైనల్ డే రోజు మేమైతే ఫస్ట్ పొద్దున్నే మేము మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళినాం. అక్కడి నుంచి ఓం బీచ్కి అయితే వెళ్ళినాం. సో కుండ్లీ బీచ్ కవర్ చేద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. ఎందుకంటే మా గ్యాంగ్లో అంటే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళినాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత 6 మెంబర్స్ అయితే ఉన్నాం. ఆ 6 మెంబర్స్లలో ఒకళ్ళకి ట్రైన్ వచ్చేసి 7:30కే ఉండే. సో అందుకని చెప్పేసి 3 o'clock కల్లా స్టార్ట్ అయిపోయినాం. మాకు మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గర నుంచి రావడానికే సరిపోయింది. పైగా ఇంకొకటి ఏంటంటే ఆ రోజు రథసప్తమి, అందుకని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఓం బీచ్ వరకు మేము కవర్ చేసినాం, కుండి బీచ్ అయితే కవర్ చేయలేకపోయాం. సో అదన్నమాట మెయిన్ రీజన్. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అనేది మన ఛానల్లో అయితే ఉంది, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అయితే చెక్ చేయండి. ప్రతిదీ అంటే డే 1 నుంచి డే 3 దాకా ఎక్కడికి వెళ్ళినాము, ఎలా వెళ్ళినాము, అండ్ అక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అంటే వీళ్ళు ఐటర్నరీలో మెన్షన్ చేసిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం విజిట్ చేసి అయితే మీకైతే ఒక వీడియోగా అయితే చేశాను అన్నమాట. మీరైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వీడియోస్ అనేవి కూడా బాగుంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు, అది మీ ఇష్టం. సో ఇదన్నమాట. మాకు 6,000 అంటే ఎక్స్ట్రా మేము కూడా జాబ్ ఖర్చు అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. మా ఇద్దరు కలుపుకున్నాకైతే ఒక 2,000-3,000 దాకా అయితే ఎక్స్ట్రా అమౌంట్. ఎందుకంటే ఇక తెలిసిందే కదా, చిల్లర ఖర్చులు ఉంటాయి అవన్నీ. సో అవన్నీ కూడా లెక్కేసుకుంటే ఒక 3,000 ఎక్స్ట్రా అయితే అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. సో పర్ హెడ్ వచ్చేసి కమ్సే కమ్ 8,000-8,500 దాకా అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఎందుకంటే అందులో 6,500 వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం కదా. సో వీళ్ళు ఫస్ట్ డే మాత్రమే మనకైతే ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారు. స్టేస్ అయితే 2 days అరేంజ్ చేస్తారు, 2 nights అరేంజ్ చేస్తారు స్టే. బట్ ఫుడ్ మాత్రం మనమైతే పెట్టుకోవాల్సిందే. ఫస్ట్ డే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, సెకండ్ డే థర్డ్ డే మనదే అన్నమాట. మన పాకెట్లో నుంచి మనం అమౌంట్ అయితే పెట్టుకుని కొనుక్కోవాలి. సో ఇదన్నమాట మొత్తం. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళది లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ మన సైట్కి వస్తున్నాయి కదా వీళ్ళ పేజ్. సో వీళ్ళ పేజ్ని కూడా చూసి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చితే మీరు వెళ్ళండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శశికుమార్. బాయ్.